రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపురమెట్ మండలం లష్కర్గూడ గ్రామంలోని హనుమాన్ టెంపుల్లోని గ్రామ పెద్దలందరూ కలిసి ప్రత్యేక పూజలు చేయించి శ్రీరామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనంతరం గ్రామ పెద్దలందరూ కలిసి రాత్రి శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ శోభయాత్ర కార్యక్రమాన్ని సురియగూడ విలేజ్ కనకదుర్గ కాలనీ లక్ష్మీనగర్ కాలనీలోని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సీకా బాలరాజ్ గౌడ్, బీజేపీ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సీకా నరసింహగౌడ్, ఉపాధ్యక్షులు సిద్ధగోని శ్యామ్ కుమార్ గౌడ్, సిద్ధగోని దానయ్య గౌడ్, ఉప్పు వెంకటేష్, అల్లి వెంకటేష్ యాదవ్, సిద్ధగోని ఆంజనేయుల గౌడ్, సుర్వి సుదర్శన్ గౌడ్, సుర్వి రాజు గౌడ్, వార్డు మెంబర్ మునుకుంట్ల శ్రీధర్ గౌడ్, అల్లి కృష్ణ యాదవ్ పాల్గొన్నారు. బ్యాగ్ తీసుకున్నా తొందరగా మామ మాట్లాడతాడంట. బ్యాగ్ తీసుకున్నా తొందరగా. ఈరోజు లష్కూడ గ్రామంలో అయోధ్య రాముడి ప్రతిష్టాపన బాలరాముని ప్రతిష్ట సందర్భంగా ఈరోజు పొద్దున్న నుండి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అభిషేకాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు లష్కూడ గ్రామంలో ఇల్లింటికి ప్రతి ఇంటికి ఆరతులు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి ర్యాలీ తీయడం జరిగింది. బండి ర్యాలీ తీయడం జరిగింది. ప్రతి ఇంటి నుంచి చాలా స్పందన వచ్చింది. లష్కూడ గ్రామం కానీ, సుర్మగూడెం కానీ, కనకదుర్గ నగర్ కాలనీ కానీ, లక్ష్మీనగర్ కాలనీ కానీ మా పరిసరాలలో చాలా మంచిగా ప్రతి ఒక్కరూ ఆహ్వానిస్తూ ఇవాళ ఎంతో సంతోషంగా గర్విస్తూ చాలా సంతోషంగా స్వీకరిస్తూ ప్రతి ఒక్కరూ కొబ్బరికాయలు కొట్టి ఇవాళ అయోధ్య రాముడు రామరాజ్యం ఏర్పడినంత సంతోషంగా అందరూ సంతోషపడ్డారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రోగ్రాంలో దానయ్య గౌడ్ కానీ, వెంకటేష్ కానీ, శ్రీశైలము గ్రామాధ్యక్షుడు నరసింహగౌడ్ కానీ, నేను రాష్ట్ర అధికార ప్రతినిధి సీకా బాలరాజ్ గౌడ్ అందరి సమక్షంలో శ్రీధరు చాలామంది అనేకులు శ్రీశైలం ఆంజనేయులు జంగమయ్య చాలామంది శ్రీనివాస్ గౌడ్ చాలామంది 200-300 మందితోని కృష్ణగౌడు చాలామంది అందరి సమక్షంలో నిర్వహించడం జరిగింది. చాలా బాగా జరిగింది. ఈరోజు మేము ఎంతో గర్విస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. రామరాజ్యం ఏర్పడిందంటే ఇట్లే ఉంటుంది అనుకుంటున్నాం. ఇక ముందుగా రామరాజ్యం ఎప్పుడు ఇలాగే ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ రాముడిని ప్రార్థిస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.